Are you guys thinking of joining architecture? కానీ ఏం ఎగ్జామ్స్ రాయాలో అర్థం కావట్లేదా? నాటా రాయాలా? ఆర్క్ రాయాలా? ఈ 2 ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? వెయిట్ ఫర్ ఎ సెకండ్. నాకు ఇలాంటి డౌట్స్ చాలానే వచ్చాయి. ఇన్ ఫ్యాక్ట్ ఎట్ ద బిగినింగ్ ఐ వాస్ ఇన్ ద సేమ్ సిట్యుయేషన్ లైక్ యూ గైస్. ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక ఐ గాట్ ఎన్ ఐడియా అబౌట్ ఆర్కిటెక్చర్ అండ్ ఇట్స్ ఎగ్జామ్స్. సో మీకు ఒక ఐడియా రావాలంటే వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. లెట్స్ బిగిన్. ముందుగా లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ వైశాలి. Recently completed all my entrance exams of architecture. So the first question mostly people ask is, what is architecture? What is architecture? Generally, architecture means study of buildings. Study of buildings ni manam architecture అని అంటాం. But the problem here is mostly students think that architecture is only about drawing. అంటే drawingలో if you are good, then you shouldn't immediately choose architecture course. Think first. ఆర్కిటెక్చర్లో ఓన్లీ డ్రాయింగ్ ఎందుకు ఉంటుంది? యూ హ్యావ్ మెనీ అదర్ టాపిక్స్ టు కవర్ అప్, లైక్ హిస్టరీ ఆఫ్ ఆర్కిటెక్చర్, హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్, ఫారెన్ ఆర్కిటెక్చర్, బిల్డింగ్ మటీరియల్స్, ఇండియన్ ఆర్కిటెక్ట్స్, ఫారెన్ ఆర్కిటెక్ట్స్, ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి టు కవర్ అప్. కాబట్టి డ్రాయింగ్లో ఇఫ్ యూ ఆర్ గుడ్ దెన్ ఇట్స్ అ వెరీ బిగ్ అడ్వాంటేజ్. బట్ ఆర్కిటెక్చర్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ డ్రాయింగ్. డ్రాయింగ్లో మీరు మంచిగా ఉండి మిగతా టాపిక్స్లో ఇఫ్ యు ఆర్ అండ్ గుడ్, if you're not good, then maybe you can not score well in architecture exams like NATA, ARC. నేను ఇలానే అనుకునేదాన్ని ఫస్ట్లో నేను కూడా ఒక డ్రాయింగ్లో ఐఎమ్ గుడ్, సో ఐ షుడ్ యాక్చువల్లీ చూస్ ఆర్కిటెక్చర్ అని అనుకున్నాను. బట్ లేటర్ యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసి రీసెర్చ్ చేసి అండ్ ఆఫ్టర్ knowing the syllabus of architecture, then I thought okay, drawing కంటే ఇంకా చాలా ఉన్నాయి టాపిక్స్ కవర్ చేయడానికి అని అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో డోంట్ బీ లైక్ మీ, అంటే నాలాగా మీరు కూడా ఏ ఐడియా లేకుండా ఆర్కిటెక్చర్ వెళ్ళాలి అని అనుకోకండి. ఆర్కిటెక్చర్ ఈజ్ అ గుడ్ కోర్స్, బట్ థింకింగ్ దట్ drawing is only architecture ante then you might face problems. Okay, so let's discuss about architecture entrance exam. And the first entrance exam we are going to be discussing about is JEB-ARC. So JEB-ARC ఏంటంటే it's for 400 marks and 2 items ఉంటుంది and minus marking ఉంటుంది. So 400 marks లో 100 marks is for mathematics, 200 marks is for aptitude, and again 100 marks is for drawing part. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ ఈజ్ యాక్చువల్లీ మీరు నార్మల్గా జేఈ మెయిన్స్లో మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్న మ్యాథమెటిక్సే ఉంటుంది జేఈబీఆర్క్లో. జేఈ మెయిన్స్లో మీరు ఎలా అయితే మ్యాథమెటిక్స్ నేర్చుకుంటారో సేమ్ వే జేఈబీఆర్క్లో కూడా. యాప్టిట్యూడ్ పార్ట్కి వచ్చేసరికి ఇట్స్ అ వెరీ బిగ్ డీల్, ఎందుకంటే చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి లైక్ హిస్టరీ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇండియన్ ఆర్కిటెక్చర్, ఫారెన్ ఆర్కిటెక్చర్, జనరల్ యాప్టిట్యూడ్, ఫారెన్ ఆర్కిటెక్ట్స్, ఇండియన్ ఆర్కిటెక్ట్స్. సో ఇలా చాలా టాపిక్స్ ఉంటాయి. సో యూ జస్ట్ నీడ్ టు బీ పర్ఫెక్ట్ ఇన్ దోస్ టాపిక్స్. కాబట్టి ఒకవేళ మీరు అంత పర్ఫెక్ట్ ఉన్నప్పుడు దెన్ ఆప్టిట్యూడ్ పార్ట్ ఇన్ దిస్ ఎగ్జామ్ విల్ బీ ఈజీ ఫర్ యూ. స్కోరింగ్ పార్ట్ అవుతుంది మీకు ఇది. నెక్స్ట్ థింగ్ ఈజ్ డ్రాయింగ్ ఈజ్ లైక్ మీరు హ్యూమన్ ప్రపోర్షన్స్లో, పోర్ట్రేట్ స్కెచింగ్లో అండ్ 2D కాంపోజిషన్లో, రెండరింగ్లో ఇలా మీరు పర్ఫెక్ట్గా ఉంటే డెఫినెట్లీ డ్రాయింగ్లో మీకు మంచి స్కోర్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ సజెస్ట్ యూ ఈజ్ I used to follow one YouTube channel in my preparation time, which is SAC, Sketch School of Art and Creativity. సో ఆ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా అసలు హెల్ప్ఫుల్ అనమాట. వాళ్ళ మెటీరియల్స్ కానీ ఏమైనా కూడా దే వర్ సో హెల్ప్ఫుల్. అండ్ ఆల్ ఆఫ్ దోస్ టాపిక్స్, హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్, ఫారెన్ ఆర్కిటెక్చర్, ఇప్పుడు ఏవైతే చెప్పానో వాళ్ళు చెప్పినవి అవన్నీ వాళ్ళ సిరీస్ చూసి నేను ఒక నోట్స్ చేసుకునేదాన్ని. ఐ యూస్ టు మేక్ అ నోట్స్ అండ్ సో ఆ నోట్స్ చాలా హెల్ప్ఫుల్ అయింది ఎగ్జామ్ టైంలో. అండ్ బికాస్ ఆఫ్ దిస్ యూట్యూబ్ ఛానల్ ఐ స్కోర్డ్ 93.5% in my BArc. So yeah, it was so helpful in my preparation time. That's the information I can give for JEB-ARC. And JEB-ARC exam లైక్ మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే JEB-ARC అండ్ నాటాది, JEB-ARC NITస్కి, SPAస్కి వీటి కోసం ఎగ్జామ్ రాస్తారు. లైక్ ఆల్ ఓవర్ ఇండియాలో మీకు టాప్ కాలేజెస్ కావాలంటే JEB-ARC రాయాలి. అండ్ నాటా దేనికోసం రాస్తారంటే ఇట్స్ ఫర్ లైక్ స్టేట్ టు స్టేట్ డిఫరెన్స్ ఉంటుంది. లైక్ ఇఫ్ యూ వాంట్ టాప్ కాలేజెస్ ఇన్ తెలంగాణ యూ విల్ రైట్
like you will be applying for counseling in Telangana state. If you want colleges in Karnataka, you will be applying for counseling in that state. So ఇది స్టేట్ టు స్టేట్ అనమాట. జేఈబీఆర్క్ అనేది ఇట్స్ ఆల్ ఓవర్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియాలో మీకు టాప్ టైర్ ఎన్ఐటీస్ అండ్ ఎస్పీఏస్ ఇవి మీకు ఈ కాలేజెస్ కోసం మీరు ఎగ్జామ్ రాస్తారు. అండ్ డెఫినెట్లీ జేఈబీఆర్క్ నాటాకి ఒక మెట్టు ఎక్కువే, బట్ నాటా ఏం తక్కువ కాదు. నాటా ఆల్సో హ్యాస్ అ గుడ్ ఫ్యూచర్ అండ్ జేఈబీఆర్క్ హ్యాస్ లైక్ జేఈబీఆర్క్ ఇంకెక్కువ మంచిది అని అంటారు. అంతేగాని నాటా డజంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్ అంటే ఇట్స్ అ మిత్. ఇట్స్ యాక్చువల్లీ అ మిత్. నాటా ఏం తక్కువ కాదు. డోంట్ బి డిసప్పాయింటెడ్. సో ద నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వీఆర్ గోనా బీ టాకింగ్ అబౌట్ ఇస్ నాటా. సో నాటా ఏంటంటే జనరల్గా ఇట్స్ ఫర్ 200 మార్క్స్ అండ్ ఆ 200 మార్క్స్లో 80 మార్క్స్ ఇస్ ఫర్ డ్రాయింగ్ పార్ట్ ఏ అండ్ 120 మార్క్స్ ఇస్ ఫర్ యాప్టిట్యూడ్ పార్ట్ బి. సో పార్ట్ ఏ పార్ట్ బి. పార్ట్ ఏ విషయానికి వస్తే డ్రాయింగ్ పార్ట్ దాంట్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి అగైన్, A1, A2, A3. A1 ఇస్ ఫుల్ ఆఫ్ 2D, అంటే మొత్తం 2D, 3D అనేది ఉండదు. అండ్ యూ నీడ్ టు యూస్ కలర్స్ ఫర్ A1. అండ్ 2D అంటే ఇన్ ద సెన్స్ 2D కాంపోజిషన్, లోగో డిజైనింగ్, సైనేజ్ డిజైనింగ్, ఇలా design a logo for a car company or make a 2D composition using triangle, rectangle, circle, ఇలా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ A2 విషయానికి వస్తే ఇట్స్ ఆల్ 3D కాంపోజిషన్ అండ్ ఇట్స్ ఆల్ బ్లాక్ అండ్ వైట్. కలర్స్ యూస్ చేయకూడదు A2లో. అండ్ ద క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుందంటే క్వశ్చన్లో ఇలా మెన్షన్ చేస్తారు, మేక్ అ 3D కాంపోజిషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ల్యాంప్, ఫ్లవర్ వ్యాస్, స్టడీ టేబుల్, స్టూల్, ఇలా ఇవన్నీ కంబైన్ చేసి ఒక 3D కాంపోజిషన్ క్రియేట్ చేయాలి విత్ లైట్ అండ్ షాడో ఎఫెక్ట్స్. సో లైట్ అండ్ షాడో ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి యూ నీడ్ టు బీ పర్ఫెక్ట్ ఇన్ షేడింగ్, రెండరింగ్, ఇవి. సో థర్డ్ క్వశ్చన్కి వస్తే A3 విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇన్ నాటా, 3D మోడలింగ్. 3D మోడలింగ్ ఏంటంటే దే విల్ బీ గివింగ్ 12 షేప్స్ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ స్పాంజ్తోనే లైక్ షేప్స్ని కట్ చేస్తారు, స్పాంజ్తోనే మేడ్ అయి ఉంటాయి అవి. వాటితో వీ నీడ్ టు క్రియేట్ అ మోడల్ అకార్డింగ్ టు ద క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మేక్ అ మోడల్ డిపిక్టింగ్ అ టవర్, అంటే నిజంగా మనం ఒక మోడల్ని గ్లూతో అతికించి ఒక టవర్ లాగా చేయాలి. సో దే విల్ బీ ప్రొవైడింగ్ గ్లూ, దే విల్ బీ ప్రొవైడింగ్ అ బేస్. ఆ బేస్ మీద వీ షుడ్ యాక్చువల్లీ మేక్ అ మోడల్ విచ్ షుడ్ బీ 15 centimeters అగైన్. అదొక కొత్త రూల్ వచ్చింది. సో యా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ డ్రాయింగ్ పార్ట్. Now aptitude పార్ట్కి వస్తే aptitude is a very challenging part actually. అండ్ యా, నాటాకి 2 attempts ఉంటాయి కదా. సో సెకండ్ అటెంప్ట్ వరకు వచ్చేసరికి ఐ బికేమ్ పర్ఫెక్ట్ ఇన్ యాప్టిట్యూడ్. ఫస్ట్ అటెంప్ట్లో ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ అబౌట్ యాప్టిట్యూడ్. అండ్ ఆ కన్ఫ్యూజన్ ఎలా పోయిందంటే బికాస్ ఆఫ్ అ యూట్యూబ్ ఛానల్ విచ్ ఇస్ నేమ్డ్ యాజ్ దిస్ ఇన్ఫైన్ ఆర్కిటెక్చర్. ఇన్ఫైన్ ఆర్కిటెక్చర్ అన్న ఒక యూట్యూబ్ ఛానల్ నాకు దొరికింది అండ్ దాట్ వాజ్ అ సేవియర్. ఆ టైంలో దాట్ వాజ్ అ సేవియర్ అనమాట. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్ వల్లే ఐ గాట్ 98.6% ఇన్ మై నాటా. అండ్ దట్ యూట్యూబ్ ఛానల్ ఇస్ లిటరలీ అంటే లక్కీ. చాలా మంచి రీసోర్సెస్ ప్రొవైడ్ చేసింది ఫర్ యాప్టిట్యూడ్, బికాస్ నాటా యాప్టిట్యూడ్ అనేది అన్ప్రెడిక్టబుల్. ఎందుకంటే ఫర్ ఈచ్ క్వశ్చన్ యూ విల్ బీ హ్యావింగ్ అ టైమర్, 108 seconds ఉంటుంది. అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఒక వేరియేషన్ ఉంటుంది. లైక్ ఇఫ్ యూ అటెంప్టెడ్ అ క్వశ్చన్ కరెక్ట్లీ, అంటే ఒక క్వశ్చన్ నువ్వు కరెక్ట్గా అటెంప్ట్ చేసావు, సెకండ్ క్వశ్చన్ టఫ్ వస్తుంది ఎందుకంటే నువ్వు ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా అటెంప్ట్ చేసావు కాబట్టి. మళ్ళీ సెకండ్ క్వశ్చన్, ఆ డిఫికల్ట్ క్వశ్చన్ని నువ్వు కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే ఇంకా డిఫికల్ట్ క్వశ్చన్ వస్తుంది. అప్పుడు నువ్వు దాన్ని తప్పుగా అటెంప్ట్ చేస్తే మళ్ళీ ఈజీ క్వశ్చన్ వస్తుంది. సో యూ గాట్ మై పాయింట్ రైట్. నువ్వు అటెంప్ట్ చేసే దాన్ని బట్టి నువ్వు క్వశ్చన్ వేరియేషన్ ఉంటుంది. సో అందుకే నాటా యాప్టిట్యూడ్ డిఫికల్ట్ అంటారు. సో ఈ డిఫికల్టీని తొలగించడానికే ఈ ఇన్ఫైన్ ఆర్కిటెక్చర్ నాకు యూజ్ అయింది. ఎందుకంటే దాంట్లో దే హ్యావ్ ప్రొవైడెడ్ అస్ అ లాట్ ఆఫ్ రీసోర్సెస్. చాలా రీసోర్సెస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒక 1500 కోర్స్ తీసుకున్నాను నేను ఆ టైంలో. నాకేం అర్థం కాలే అప్పుడు యాప్టిట్యూడ్ ఎలా సాల్వ్ చేయాలి, ఏం చేయాలి అని. సో వాళ్ళ రీసోర్సెస్ చూసి ఐ స్కోర్డ్ గుడ్ మార్క్స్ ఇన్ మై నాటా. సో ఆ యూట్యూబ్ ఛానల్ నాకు హెల్ప్ చేసింది. సో ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ రీసెర్చ్ చేయండి. యూట్యూబ్ ఛానల్, మీకు యూట్యూబ్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, గూగుల్ ఉంది.
యూ హ్యావ్ ఆల్ ది ప్లాట్ఫామ్స్ ఓపెన్. కాబట్టి మీరు వెళ్ళి రీసెర్చ్ చేసి సర్చ్ చేస్తే మీకు చాలా రిసోర్సెస్ దొరుకుతాయి. దిస్ ఈజ్ వాట్ మై సజెషన్ ఇస్. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాటా. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ దిస్ వీడియో హెల్ప్ యూ అవుట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి లైక్ ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అబౌట్ ఆర్కిటెక్చర్. అంటే ఆర్కిటెక్చర్ ఎందుకు జాయిన్ అవుతారు, వాటి అంటే ఎవరు ఆర్కిటెక్చర్ జాయిన్ కావద్దు, ఎవరు ఆర్కిటెక్చర్ చూస్ చేసుకోవాలి, అండ్ what are the entrance exams for architecture, and what is the difference between the entrance exams, ఇవన్నీ చెప్పడం జరిగింది. సో ఐ గెస్ యూ పీపుల్ గాట్ సమ్ ఐడియా అబౌట్ ఆర్కిటెక్చర్ చూస్ చేసుకోవాలా వద్దా అని కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో యా, దిస్ వీడియో ఐ థింక్ it helped out. So yeah, thank you for watching guys. Stay tuned for next videos.